ఇకపోతే మన సర్వీసెస్ సెక్టర్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వీటికి సంబంధించి కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి కొత్త ఊతం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈ సర్వీస్ ప్రొఫెషనల్స్ కానీ యూకేకి వెళ్ళి పనిచేస్తారో వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్, మనకి జీతం వచ్చే జీతంలో 60-70% ఎక్కువగా అక్కడ సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్సెస్ కంట్రిబ్యూషన్స్కి వెళ్ళిపోద్దనమాట. అయితే 3 సంవత్సరాల వరకు పనిచేస్తున్న ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు యూకేకి వెళ్ళినప్పుడు ఈ కంట్రిబ్యూషన్స్ ఇక మీదట అంత పే చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే వీళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళి సంపాదిస్తారో ఇండియన్స్ ప్రొఫెషనల్స్, అదంతా కూడా సోషల్ సెక్యూరిటీకి ఎక్కువ పే చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఈ కొత్త డీల్ ప్రకారం ఆ సోషల్ సెక్యూరిటీకి దాదాపు తక్కువ పే చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల దాదాపు 60,000 మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ లాభపడతారనమాట. వాళ్ళ జీతం పెరుగుద్ది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫినాన్సెస్ ఇలాంటి సర్వీసెస్‌లో పనిచేసే వాళ్ళు 3 ఇయర్స్ వరకు పనిచేసే వాళ్ళు ఎక్కువగా సోషల్ సెక్యూరిటీ టాక్సెస్ కానీ, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ కానీ ఎక్కడ చేయక్కర్లేదనమాట. సో, 20-30% వాళ్ళ సాలరీ మొత్తం సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుందనమాట.